career post. Today we will see about post box and post bag, useful for GDS to postman, PA, IPO and PS Group B examinations. And this is the second video as a part of Target Postman 2022. ఈ రోజు మనము పోస్ట్ బాక్స్ అండ్ పోస్ట్ బ్యాగ్ గురించి చూద్దామండి. ఒక రోజు ఈ పోస్ట్ బ్యాగ్స్ కలుసుకున్నప్పుడు ఆ పోస్ట్ బ్యాగ్ అందంట పోస్ట్ బాక్స్ తోటి ఒక్కటి తగ్గిందందంట. ఏంటది, నువ్వు నేను ఒకటే కదా, ఇద్దరికి ఒకటే కండిషన్స్ వర్తిస్తాయి కదా అందంట. మళ్ళీ పోస్ట్ బ్యాగ్ అందంట, కాదు ఒక్కటి తగ్గిందందంట. ఏంటది అని చెప్పేసి సారా అని చెప్పేసి అని అడిగిందంట. కాదు క్లాజ్ అని చెప్పింది పోస్ట్ బ్యాగ్. నువ్వు క్లాజ్ 55 నేను క్లాజ్ 56 అంది, ఒక క్లాజ్ తగ్గిందని చెప్పింది. గుర్తుపెట్టుకోండి. Welcome back. Today we will see about the post PO guide part 1. This is the second class in PO guide part 1 for exclusive for postman examination, those who are preparing for postman examination. And this is from the paper 2, knowledge of postal operations, and this will be earlier in the part 1 class 1 I have covered all the PO guide part 1 relating to delivery. In that post box and post bag now we will cover today. GDS to postman and mail guard examination exclusive class this will be, and even for those who are preparing for MTS to postman also this will be an exclusive class. As per the syllabus we have seen here, మొత్తం మనకి డిఫరెంట్ రూల్స్ అన్ని ఉన్నాయి. పోస్ట్ బ్యాగ్స్ సంబంధించి అయితే కనుక మనం ఈ రోజు కవర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ వి విల్ సీ అబౌట్ ది పోస్ట్ బాక్స్ అండ్ పోస్ట్ బ్యాగ్ రెంట్ ఫీజ్. మనకేంటంటే రెంట్ అనేటువంటిది ఉంటుంది ఫర్ పోస్ట్ బాక్స్ అండ్ పోస్ట్ బ్యాగ్. దీని డీటెయిల్స్ ఏంటనేది కూడా మనం ఇప్పుడు చూద్దాము. పోస్ట్ బాక్స్ కానీ పోస్ట్ బ్యాగ్ కానీ విడిగా తీసుకుంటే కదా ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ ఫర్ 12 months it is rent is 150 rupees, and for post bags or post bag alone separately, for a quarter if it is taken it is 50 rupees. 3 నెలలకు తీసుకుంటే 50 రూపాయలు, 12 నెలలకు తీసుకుంటే కనుక 150 రూపాయలు పే చేయాలి. పోస్ట్ బాక్స్ కానీ పోస్ట్ బ్యాగ్ కానీ విడివిడిగా అన్నమాట. దేనికి దానికే ఏదో ఒకటి తీసుకున్నా అంత రేట్ కట్టాలి. అలాగే కనుక పోస్ట్ బాక్స్ ప్లస్ పోస్ట్ బ్యాగ్ కనుక తీసుకుంటే కనుక ఫైనాన్షియల్ ఇయర్ కి 250 రూపీస్ పే చేయాలి రెంట్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కి. అలాగే పోస్ట్ బాక్స్ ఆర్ పోస్ట్ బ్యాగ్ కి క్వార్టర్లీ కనుక తీసుకుంటే కనుక 3 నెలలకి మాత్రమే తీసుకుంటే 80 రూపాయలు పే చేయాలి. ఇట్లా డిఫరెంట్ రేట్స్ ఆఫ్ రెంట్స్ ఉన్నాయి. దీని మీద ప్రాబ్లమ్స్ అనేటువంటివి కూడా మనం తర్వాత చూద్దామండి. ఈ రెంట్స్ ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, గుర్తుపెట్టుకోండి. ముందుగా మనము క్లాస్ 55 పోస్ట్ బాక్స్ అలాగే క్లాస్ 56 పోస్ట్ బ్యాగ్ అని చూసుకున్నాం కదా. ముందు అసలు పాఠంలోకి వెళ్లే ముందు అసలు పోస్ట్ బ్యాగ్ పోస్ట్ బాక్స్ అనేటువంటిది ఎవరి కోసం అనేటువంటిది, దాని యొక్క ఉపయోగం ఏంటనేది చూద్దాము. ఇది జనరల్ గా ఏంటంటే ఫర్మ్స్ కానీ బిజినెసెస్ కానీ ఇండివిజువల్స్ కంటే కూడా ఇది ఎక్కువగా ఒక సంస్థకి, లేకపోతే ఫర్మ్ అంటే సంస్థ, ఆర్గనైజేషన్ అన్నా, ఫర్మ్ అన్నా, సంస్థ అన్నా, బిజినెస్ అన్నా ఇవన్నీ కూడా ఒకటే మాట అనమాట. కాబట్టి ఏ ఫర్మ్ అయినా కూడా, ఏ బిజినెస్ అయినా, ఏ సంస్థ అయినా కూడా తనకి అడ్వాంటేజెస్ ఏమున్నాయి పోస్ట్ బాక్స్ లో చూసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు దాన్ని ఆప్ట్ చేసుకుంటారు. ఏంటది, జనరల్ గా మెయిల్ అనేటువంటిది సెక్యూర్ గాను, లాస్ ఆఫ్ టైం లేకుండా వాళ్ళ యొక్క ఏజెంట్ ని పంపించి వాళ్ళ ఆర్టికల్స్ ని, అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ని ముందే తెప్పించుకోవచ్చు. పోస్ట్ మ్యాన్ వచ్చేసరికి జనరల్ గా లేట్ అవుతుంది కాబట్టి. అట్లాగే ఫుల్ అడ్రస్ కూడా రాయాల్సిన పని లేదు. పోస్ట్ బాక్స్ నెంబర్ వేస్తే ఫుల్ అడ్రస్ రాయాల్సిన పని లేదు. ఏం అడ్రస్ రాయాలని తర్వాత మళ్ళీ చూద్దాం, ఎలా రాయాలనేది కూడా పోస్ట్ బాక్స్ కి అడ్రస్ చేసేటప్పుడు. అట్లాగే బిజినెస్ అవర్స్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ టైంలో ఎప్పుడైనా కానీ బాక్స్ ఓపెన్ చేసి తీసుకెళ్లొచ్చు కాబట్టి అది రెగ్యులర్ గాను ఎర్లీ డెలివరీ ఆఫ్ మెయిల్ కింద పనికొస్తుంది కాబట్టి పోస్ట్ బాక్స్ ని పోస్ట్ బ్యాగ్ ని ఎంచుకుంటారనమాట బిజినెస్ ఫర్మ్స్. అలాగే ఫెసిలిటేట్స్ కలెక్షన్ ఆఫ్ మెయిల్ అట్ కన్వీనియన్స్ ఆఫ్ రెంటర్. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు మెయిల్ ని, ఆర్టికల్స్ ని తీసుకుని ఆయన ఏజెంట్ ద్వారా తీసుకుని వెళ్ళొచ్చు. అంటే ఆఫీస్ తెరవంగానే 9:30, 10 లోపే అతను వచ్చి కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. అదే పోస్ట్ మ్యాన్ రావాలంటే ఒక్కొక్కసారి అక్కడ ఉన్న ప్లేస్ ని బట్టి 12, 1 గంట కూడా అవడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఎర్లీగా మెయిల్ అనేటువంటిది తీసుకెళ్లొచ్చు. అడ్రస్ కూడా ఫుల్ గా రాయక్కర్లేదు. అలాగే బిజినెస్ అవర్స్ లో ఆయన కన్వీనియన్స్ లో ఎప్పుడు పడితే అప్పుడు తీసుకెళ్లొచ్చు. కొన్ని ఫర్మ్స్ బిజినెసెస్ ఎట్లా ఉంటాయంటే BPOs ఉంటాయి, నైట్ పూట పని చేస్తే పగలపూట పని చేయవు. అప్పుడు ఏం చేస్తారు, పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి కనుక ఉత్తరాలు ఇచ్చే లెక్కైతే మార్నింగ్ పూట అక్కడ సెక్యూరిటీ గార్డ్ తప్ప ఎవరు ఉండరు, అక్కడ సేఫ్ గా ఉండదు. కాబట్టి ఆ సెక్యూరిటీ అనేటువంటిది ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అందుకనే కస్టమర్ ని, వాళ్ళ యొక్క మెసెంజర్ ని ఇన్ టైమ్
పోస్ట్ ఆఫీస్ పంపించి తెప్పించుకుంటారు అనమాట. అట్లా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఏ టైంలో ఉంటారు, పోస్ట్ మ్యాన్ ఎప్పుడు వస్తాడు అనేది తెలియదు కాబట్టి వాళ్ళ కన్వీనియన్స్ లో వాళ్ళు తెప్పించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే అండి, ముందు ఇది ఎందుకు ఎవరి కోసం అనేది చూసాం. ఇప్పుడు డైరెక్ట్ గా విల్ గో 1 by 1. ఫస్ట్ ఆఫ్ ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ నుంచి అన్ని కూడా మనం క్లాసెస్ అనమాట. క్లాస్ 55, 56 లో ఉన్నవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం కావాలి అనేటువంటిది చూద్దాం. HOC డిటర్మిన్స్ ద పోస్ట్ ఆఫీసెస్. హెడ్ ఆఫ్ ది సర్కిల్ అనేటువంటి ఆయన మనకి ఈ పోస్ట్ బాక్సులు ఎక్కడెక్కడ పెట్టాలి అనేటువంటిది నిర్ణయం తీసుకుంటారు. అంటే సపోజ్ విజయవాడలో ఒక 12 పోస్ట్ ఆఫీసులు ఉన్నాయనుకోండి, వాటిల్లో నేను ఈ 5టికే నేను ఈ పోస్ట్ బాక్స్ పెట్టుకునే పర్మిషన్ ఇస్తాను అనేటువంటిది ఇవ్వచ్చు అనమాట. ఆ అధికారం ఎవరికి ఉంది? ఇట్ ఈస్ లెఫ్ట్ టు హెడ్ ఆఫ్ ద సర్కిల్ హూ విల్ డిటర్మిన్ ద పోస్ట్ ఆఫీస్ వేర్ దిస్ పోస్ట్ బాక్స్ ఆర్ పోస్ట్ బ్యాగ్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్. అయితే ఇక్కడ ఇంకో డిఫరెన్స్ ఏంటంటే, పోస్ట్ మాస్టర్ గారు ఈ పోస్ట్ బాక్స్ ఒకసారి ఈ విజయవాడ, హైదరాబాద్ ఇట్లా కొన్ని ప్లేసెస్ ఏదైతే డిసైడ్ చేసేసారో హెడ్ ఆఫ్ ద సర్కిల్, పలానా ప్లేస్ లో పలానా పోస్ట్ ఆఫీస్ లో ఈ పోస్ట్ బాక్స్ పెట్టాలని నిర్ణయించిన తర్వాత, ఎందుకంటే పోస్ట్ బాక్స్ పెట్టడం అంటే ఈజీ కాదండి, దానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అది ఒక గోళ్ళ కింద అక్కడ చూసారు కదా ఫోటోలో, అవన్నీ కూడా దానికి తాళాలతో పాటుగా ఉంటుంది కాబట్టి అది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, డబ్బులు ఖర్చు అవుతాయి దానికి డిపార్ట్మెంట్ కి. అది ఒక ఫెసిలిటీ అన్నమాట పబ్లిక్ కోసం. ఆ ఫెసిలిటీ పెడతారు. పెట్టాలంటే ఖర్చు అవుతుంది కాబట్టి ఎక్కడ పెట్టాలి అనేటువంటిది, ఏ పోస్ట్ ఆఫీసుల్లో ఈ పోస్ట్ బాక్స్ సర్వీస్ ఇవ్వాలనేది హెడ్ ఆఫ్ ద సర్కిల్ డిసైడ్ చేస్తారు. కానీ పోస్ట్ మాస్టర్ గారికి ఒక అధికారం ఉంటుంది ఏంటంటే, వన్స్ అది డిసైడ్ అయిపోయిన తర్వాత ఈ పోస్ట్ బాక్స్ కోసం స్వాతి దినపత్రిక కానీ ఇంకొక సంస్థ కానీ ఎవరన్నా వచ్చి మాకు పోస్ట్ బాక్స్ కావాలంటే అప్పుడు హెడ్ ఆఫ్ ద సర్కిల్ దగ్గరికి వెళ్ళక్కర్లా. ఏంటంటే ఆల్రెడీ ఆ పోస్ట్ ఆఫీస్ లో ఆ సర్వీస్ ఉందని చెప్పేసి హెడ్ ఆఫ్ ద సర్కిల్ డిటర్మిన్ చేసిన తర్వాత పోస్ట్ మాస్టర్ గారి దగ్గరికి అప్లికేషన్ తీసుకుని వెళ్తే ఆయన పోస్ట్ బాక్స్ ని అలాట్ చేస్తాడనమాట, పోస్ట్ బాక్స్ నెంబర్. ఓకేనండి, అది డిఫరెన్స్. ఓన్లీ ఫుల్లీ ప్రీపెయిడ్ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ విత్ పోస్ట్ బాక్స్ నెంబర్ విల్ బి గివెన్. అంటే ఫుల్లీ ప్రీపెయిడ్ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫుల్లీ ప్రీపెయిడ్ అంటే అన్పెయిడ్ ఆర్టికల్స్ ని పోస్ట్ బాక్స్ లో అలౌ చేయరు. అలాగే అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అంటే రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అలౌ చేయరు. ఓన్లీ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఫుల్లీ ప్రీపెయిడ్ వితౌట్ ట్యాక్స్. ఓకే, దీస్ టూ ఆర్ అలౌడ్ ఇన్ ద పోస్ట్ బాక్స్. అలాగే పోస్ట్ బాక్స్ నెంబర్ కూడా ఖచ్చితంగా ఉండాలి ఆ అడ్రస్ మీద, అప్పుడు మాత్రమే పోస్ట్ బాక్స్ కి ఉత్తరాలు డెలివర్ చేయబడతాయి. ఆర్టికల్స్ నాట్ డెలివర్డ్ త్రూ పోస్ట్ బాక్స్ ఎక్సెప్ట్, మిగతావన్నీ కూడా ఇలా లేనివన్నీ కూడా పోస్ట్ మ్యాన్ ద్వారా డెలివరీ అవుతాయి. పోస్ట్ బాక్స్ ద్వారా ఏవేవి డెలివరీ అవుతాయి అంటే మిగతా ఏవి అవు, కానీ ఈ కింది తప్ప. అంటే ఇవన్నీ అవుతాయి. లెజిటిమేట్ పర్సనల్ ఆఫ్ ఫర్మ్ అంటే ఆ కంపెనీకి సంబంధించినటువంటి లెజిటిమేట్ అంటే న్యాయ సంబంధంగా వాళ్ళు ఏమన్నా హైర్ చేసుకుంటే గనక ఒక పర్సన్ ని, వాళ్ళ ఎంప్లాయీ కానీ వాళ్ళ పర్సనల్ అయి ఉంటే గనక వాళ్ళకు వచ్చేటువంటి ఉత్తరాలని పోస్ట్ బాక్స్ ద్వారా ఇవ్వటానికి ఎటువంటి అభ్యంతరం లేవు. అంటే ఈ కింది 4 వాటిల్లో వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అనమాట పోస్ట్ బాక్స్ ద్వారా. మిగతా వాళ్ళ ఎవరికి ఎవరని అర్థం. ఫ్యామిలీ గెస్ట్ కి ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు అనమాట. ఏది ఆ ఫర్మ్ కి సంబంధించినటువంటి ఫ్యామిలీకి కానీ వాళ్ళ గెస్ట్ కానీ వస్తే కనుక పోస్ట్ బాక్స్ నెంబర్ తోటి ఇవ్వచ్చు. అలాగే ట్రైనీస్, ఇన్మేట్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అంటే ట్రైనీస్ అంటే ఒక ఇన్స్టిట్యూషన్, ఒక యూనివర్సిటీ కానీ లేకపోతే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కానీ ఉంటే దాని ట్రైనింగ్ పొందడానికి వచ్చారనుకోండి, వాళ్ళ ట్రైనీస్ కూడా ఆ ఉత్తరాలని పోస్ట్ బాక్స్ ద్వారా ఇవ్వచ్చు. వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తారనమాట. ఎందుకంటే పోస్ట్ మ్యాన్ వెళ్ళి కనుక ప్రతి వాళ్ళకి ఇచ్చి రావాలంటే ఆయనకి టైం పడుతుంది. అలాగే క్లాసులు జరిగేటప్పుడు డిస్టర్బెన్స్ కూడా అవుతుంది అనమాట పోస్ట్ మ్యాన్ వెళ్తే కనుక. కాబట్టి అట్లా అంటారు. ఇన్మేట్స్ అంటే అందులో నివాసి ఉండేవాళ్ళు, అందులో ఏదైతే హాస్టల్ కానీ ఇంకోటి కానీ ఉంటారో చూసారో ఆ ఇన్స్టిట్యూషన్ కి అదనమాట, అందులో ఉండే వాళ్ళని ఇన్మేట్స్ అంటారు అనమాట. విజిటర్స్ అండ్ కమర్షియల్ రిప్రజెంటేటివ్స్, ఈ యొక్క ఫర్మ్ కి సంబంధించినటువంటి క్యాజువల్ విజిటర్స్ కానీ కమర్షియల్ రిప్రజెంటేటివ్స్ కానీ వాళ్ళందరికి వచ్చేటువంటి ఆర్టికల్స్ ని కూడా పోస్ట్ బాక్స్ ద్వారా డెలివరీ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ 4కి చేయొచ్చు. ఈ 4 కాకుండా మిగతా వాళ్ళందరికీ కావాలంటే చేయటం కుదరదు. ఆయన మళ్ళీ ఇంకొక సపరేట్ బాక్స్ తీసుకోవాలి. లేదంటే సేమ్ పోస్ట్ బాక్స్ నెంబర్ ఆఫ్ ఫర్ ఎల్ఐడ్ కన్సర్న్డ్ ఆల్సో ఆన్ పేమెంట్ ఆఫ్ సెపరేట్ ఫీ. ఆల్రెడీ ఇందాక ఫీజు చూసాం కదా, ఒక బాక్స్ కి అయితే ఎంత కట్టాలనే, సంవత్సరానికి ఎంత, క్వార్టర్కి ఎంత అని చెప్పేసి. ఆ అటువంటి అమౌంట్ ని ఇంకొకసారి కడితే సేమ్ పోస్ట్ బాక్స్ నెంబర్ తోటి ఈ 4కి, ఇందాక చెప్పుకున్న 4కి కాకుండా వేరే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అనమాట. ఎల్ఐడ్ కన్సర్న్ అంటే ఇంకా ఇతరత్ర వాళ్ళకి అనమాట. ఓకేనండి, సపరేట్ ఫీజు అయితే సేమ్ బాక్స్ నెంబర్ తోటి సపరేట్ ఫీజు అయితే కట్టవలసి ఉంటుంది అనమాట.
ఇక ఆర్డినరీ ఆర్టికల్స్ పోస్ట్ బాక్స్ లో ఇస్తా అన్నా. మరి రిజిస్టర్, ఇన్సూర్, విపి, ఎంఓస్ అయితే ఏం చేస్తారంటే, ఇఫ్ ఇన్ ద పోస్ట్ బాక్స్ ఎగ్జిస్ట్, ఒకవేళ పోస్ట్ బాక్స్ నెంబర్ తోటి ఈ ఆర్ఎల్స్, స్పీడ్ పోస్ట్ ఇవన్నీ వస్తే పోస్ట్ మ్యాన్ ని మామూలుగా డెలివరీ చేసేస్తాడు. పోస్ట్ బాక్స్ గనక వాళ్ళకి పోస్ట్ బాక్స్ యొక్క ఫీజు కట్టి, ఆ ఫీజు అనేటువంటిది రెన్యువల్ టైంలోనే ఉండి, అంటే ఎక్స్పైరీ అవ్వకుండా ఉంటే అవి డెలివరీ చేస్తాడు పోస్ట్ మ్యాన్. అలా కాకుండా ఎక్స్పైరీ అయిపోయింది అనుకోండి, అప్పుడు రిటర్న్ చేసేస్తాడు అనమాట. పోస్ట్ బాక్స్ నెంబర్ గనక వేసి అది ఎక్స్పైర్ అయిపోయి ఉంటే రిటర్న్ చేస్తారు, లేకపోతే పోస్ట్ మ్యాన్ ద్వారా డెలివరీ చేస్తారు. అంతేగాని పోస్ట్ బాక్స్ లో ఆర్ఎల్ పెట్టడం, ఇన్సూర్ పెట్టడం, విపి పెట్టడం, ఈఎంఓలు పెట్టడం కుదరదు. ఓకేనండి, ఎందుకంటే ఇవన్నిటికీ సిగ్నేచర్ అవసరం కాబట్టి. మనీ ఇవ్వాల్సి ఉంటుంది విపిలో, మనీ కలెక్ట్ చేయవలసి ఉంటుంది విపిలో, మనీ ఇవ్వాల్సి ఉంటుంది ఈఎంఓలో. ఓకేనండి, ఆర్ఎల్, ఇన్సూర్ కి సంతకాలు పెట్టించుకోవాల్సి ఉంటుంది. వీటిలన్నిటికి కూడా సంతకాలు పెట్టించుకోవాలి. అప్లికేషన్ ఫర్ పోస్ట్ బాక్స్, పోస్ట్ మాస్టర్ విత్ ఇన్ఫో. అప్లికేషన్ ఫర్ పోస్ట్ బాక్స్ షుడ్ బి అప్లైడ్ టు ది పోస్ట్ మాస్టర్. పోస్ట్ మాస్టర్ గారికి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఓకేనండి, అప్లికేషన్ పెట్టుకొని ఆ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఏం ఇన్ఫర్మేషన్ అనమాట? నేచర్ ఆఫ్ బిజినెస్, వాళ్ళు ఎటువంటి వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు స్వాతి దినపత్రిక వచ్చిందని వాళ్ళు దినపత్రిక అనేటువంటిది నడుపుతున్నారు, లేకపోతే మాసపత్రిక నడుపుతున్నారు అనేటువంటిది మనకి తెలుస్తుంది. వాళ్ళు ఏ బిజినెస్ చేస్తున్నారు అనేది చెప్పాలి ఆ అప్లికేషన్ లో. అలాగే 2 రెస్పెక్టబుల్ విట్నెసెస్ అనేటువంటిది తీసుకోవాలి. ఈ రెస్పెక్టబుల్ విట్నెసెస్ అనేటువంటిది అవసరం లేని సందర్భాలు 2 ఉంటాయి. ఒకటి గవర్నమెంట్ కానీ, సెమీ గవర్నమెంట్ కానీ, పిఎస్యూస్ కానీ అయితే కనుక అవసరం లేదు. అలాగే పోస్ట్ మాస్టర్ కి తెలిసి ఉంటే కనుక వీళ్ళు అవసరం లేదు. అలాగే ఎస్టాబ్లిష్డ్ ఐడెంటిటీ టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద పోస్ట్ మాస్టర్ కనుక అయితే, అంటే వాళ్ళ యొక్క ఐడెంటిటీని వీళ్ళు ఎవరో తెలుసు కనుక పోస్ట్ మాస్టర్ గారికి తెలిసిన వాళ్ళ ఐడెంటిటీ కార్డు ద్వారా చూపించగలిగినా కూడా ఈ రెస్పెక్టబుల్ విట్నెస్ అనేటువంటిది అవసరం లేదు. అలాగే బిజినెస్ అడ్రస్ అనేది కంపల్సరీగా ఇవ్వాలన్నమాట. నేచర్ ఆఫ్ బిజినెస్, రెస్పెక్టబుల్ విట్నెస్, బిజినెస్ అడ్రస్, ఈ 3 ఇన్ఫర్మేషన్ ని అప్లికేషన్ లో నింపి పోస్ట్ మాస్టర్ గారికి దఖలుపరుచుకుంటే పోస్ట్ బాక్స్ గానీ, పోస్ట్ బ్యాగ్ గానీ ఇవ్వటం జరుగుతుంది అనమాట. నెక్స్ట్, PO can withdraw at any time without reason notice if the information is incorrect or misused by the renter. ఇక్కడ రెంటర్ అంటే ఎవరైతే స్వాతి దినపత్రిక లేకపోతే ఏదైనా ఫర్మ్ ఉందో, కంపెనీ ఉందో, ఎవరైతే పోస్ట్ ఆఫీస్ కోసం, పోస్ట్ బాక్స్ కోసం కానీ, పోస్ట్ బ్యాగ్ కోసం కానీ పోస్ట్ ఆఫీస్కి వచ్చి మాకు కావాలంటారో వాళ్ళని రెంటర్ అంటారు. రెంట్ పే చేసేవాడు కాబట్టి రెంటర్ అనమాట. ఓకే, రెంట్ ఫీ ఇందాక చూసాం కదా. ఈ విత్డ్రాయల్ అనేటువంటిది ఎనీ టైం తీసేసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ వితౌట్ రీజన్ అండ్ నోటీస్. నోటీస్ ఇవ్వకుండా కూడాను, రీజన్ ఏమి చెప్పకుండా కూడాను తీసేసుకోవచ్చు. ఎప్పుడు అనమాట? ఇన్ఫర్మేషన్ కనుక వాళ్ళు ఫర్నిష్ చేసింది రెంటర్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ, అడ్రస్ తప్పు కానీ, బిజినెస్ తప్పు కానీ, ఇంకా ఏదైనా కానీ తప్పు గనక చేస్తుంటే గనక, మిస్యూజ్ గనక చేసినా గానీ, మిస్యూజ్ అంటే ఏంటనమాట? ఒక మిస్యూజ్ అనేటువంటి పదంలో చాలా వస్తాయి. ఒక ఉదాహరణ ఏంటంటే, జనరల్ గా ఎక్కువ ఆర్టికల్స్ వచ్చినా కూడా ఆయన ఆ బాక్స్ నిండిపోయినా కూడా వచ్చి కలెక్ట్ చేసుకెళ్ళకపోవడం, వారమైనా కలెక్ట్ చేసుకెళ్ళకపోవడం, అట్లాంటి సందర్భాల్లో రిజిస్టర్ నోటీస్ పంపిస్తారు. అట్లా నోటీసులు ఎక్కువైపోయే సందర్భాల్లో కూడా మిస్యూజ్ కింద వస్తుంది అనమాట. ఓకేనండి, అప్పుడు ఏమి నోటీస్ పడ్డా కూడా, రీజన్ లేకుండా కూడా విత్డ్రా చేసేయచ్చు ఆ ఫెసిలిటీని, అంటే ఫర్ఫిట్ చేసేస్తాం ఆ ఫెసిలిటీ. చేంజ్ ఆఫ్ అడ్రస్, ఇన్ఫార్మ్ ద పోస్ట్ మాస్టర్ విత్ ఇన్ 7 days. చేంజ్ కనుక, అడ్రస్ కనుక చేంజ్ అయితే కనుక, బిజినెస్ అడ్రస్ అని అడిగాం చెప్పాను చూసాం కదా ఇందాక అప్లికేషన్ టైంలో, అది కనుక మారితే కనుక ఇమీడియట్ గా వారం రోజుల్లోపు పోస్ట్ మాస్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయవలసి ఉంటుంది రెంటరు. అలా చేయలేదనుకోండి, ఫెయిల్యూర్ టు డూ సో ఆర్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ ఇట్ ఈస్ గివెన్, విత్డ్రాయల్ వితౌట్ నోటీస్ ఆర్ రీజన్. విత్డ్రా చేసేసుకోవచ్చు పోస్ట్ బాక్స్ సర్వీస్ అనేటువంటిది, ఇంకా వాళ్ళకి ఇవ్వమన్నమాట. ఆ బాక్స్ ఖాళీ చేసేసి వేరే వాళ్ళకి అలాట్ చేసేస్తారు. రెంటర్ కెనాట్ డిమాండ్ ఎనీ పర్టికులర్ నెంబర్, రో ఆర్ పొజిషన్. ఈ రెంటర్ అనేవాడు ఈ పోస్ట్ బాక్స్ ఇందాక డబ్బాలు చూశారు కదా, అవన్నీ గోళ్ళగా ఉంటుంది. నాకు మొదటి గూళ్ళు కావాలి, లేకపోతే మొదటి రోలోనే కావాలి, మధ్యలో రో వద్దు, లేకపోతే ఫస్ట్ పొజిషన్ అంటే మధ్యలో కావాలి, మొదట్లో కావాలి, కిందలో కావాలి, ఇట్లాంటివన్నీ అడగటానికి అయితే పర్టికులర్ 9 నాకు 99 అంటే లక్కీ నెంబర్ నాకు, లేకపోతే 999 లక్కీ నెంబర్ నాకు, మా ఇంట్లో ఏది కారు కొన్నా ఏం చేసినా కూడా మేము 999 లేకపోతే 49s వాడతామంటే కనుక అది పర్టికులర్ నెంబర్ కానీ, రో కానీ, పొజిషన్ కానీ అడగటానికి వీల్లేదు. ఏది ఉంటే అది ఇస్తాం అనమాట. రెంట్ రెన్యువల్ ఇన్ అడ్వాన్స్. రెంట్ ఏదైతే ఉందో కట్టాలో అది అడ్వాన్స్ గా కట్టాలి. అలాగే రెన్యువల్ గా కూడా ఇన్ అడ్వాన్సే చేసుకోవాలి. రెన్యువల్ పీరియడ్ అయిపోయిన తర్వాత, టైం అయిపోయిన తర్వాత, రెంట్ టైం అయిపోయిన తర్వాత రెన్యువల్ చేసుకుంటాకైతే కుదరదు అనమాట. అది ఎలా చేయాలనేది తర్వాత చూస్తాం.
నో రెంట్ రిఫండ్ హోల్ ఆర్ పార్ట్ ఆఫ్టర్ అలాట్మెంట్. ఒక్కసారి అలాట్ అయిపోయిన తర్వాత పోస్ట్ బాక్స్ నెంబర్ ఆ రెంట్ ఆల్రెడీ కట్టిన రెంట్ ని రిఫండ్ చేయటం గానీ, కొద్దిగా మొత్తం గానీ మొత్తంగా గానీ రిఫండ్ చేయటం అనేది కుదరదు. రెంట్ రిఫండ్ అనేటువంటిది హోల్ ఆర్ పార్ట్ ఇఫ్ క్లెయిమ్డ్ బిఫోర్ అలాట్మెంట్. ఒకవేళ అలాట్మెంట్ చేయక ముందు గనక రెంట్ గనక అడిగితే గనక కొంత పార్ట్ గానీ మొత్తం గానీ నెంబర్ అలాట్ చేయకముందు అడిగితే కనుక ఇవ్వటం జరుగుతుంది అనమాట. పోస్ట్ మాస్టర్ గారు రిఫండ్ చేయొచ్చు ఆ రెంట్ ని. రెంట్ పెయిడ్ ఫర్ వన్ బాక్స్ కెనాట్ బి అడ్జస్టెడ్ ఫర్ అనదర్ బాక్స్. ఒక బాక్స్ కి కట్టినటువంటి రెంట్ ని వేరే బాక్స్ కి అడ్జస్ట్ చేసుకోండి. నేను ఫస్ట్ ఒక బాక్స్ తీసుకున్నాను 98 అని మీరు నెంబర్ ఇచ్చారు, ఇప్పుడు నేను ఇంకో బాక్స్ తీసుకున్నాను 99 అని వస్తుంది అని తెలిసింది నాకు, కాబట్టి ఆ పాతది డబ్బులు దీనికి అడ్జస్ట్ చేసుకోండి అంటే కుదరదు అనమాట. ఒక బాక్స్ కి దాన్ని ఇంకో దానికి రెంట్ ని అడ్జస్ట్ చేయడం కుదరదు. ఇక్కడ మేజర్ ఇదిగోండి, ఇవి పోస్ట్ బాక్స్ నెంబర్స్ ఇలా వరుసనే ఉంటాయి. నెంబర్స్, అడ్రస్, నెంబర్స్ను తాళం ఉంటుంది కదా, ఇలా ఉంటుంది. ఇది పాతప్పుడు ఏంటంటే ఇలా తాళం చెవి ఉండేది, ఇప్పుడు ఓన్లీ తాళం వస్తున్నాయి. మనకి పిఓ గైడ్ పార్ట్ 1 అనేటువంటిది జనరల్ గా 1985 లో రచించబడింది కాబట్టి ఈ మాదిరి మాత్రమే వాళ్ళ ఆలోచన అనేటువంటిది ఉంటుంది అనమాట. ఇలా ఆలోచించరు. ఓకే, కానీ ఇప్పుడు ఇది లేటెస్ట్ గా అయితే ఇలా ఉంటుంది. మనకి ఇదొక బాక్స్, ఇదొక పోస్ట్ బాక్స్, ఇదొక పోస్ట్ బాక్స్, ఇదొక పోస్ట్ బాక్స్, ఇట్లా అవన్నీ బాక్సుల కింద లెక్క వస్తుంది అనమాట. వాళ్ళకి ఒక నెంబర్ ఇచ్చారు, 29B అన్నాడు, 29H అన్నాడు. నాకు 29B వద్దండి, నాకు 29J కావాలంటే కుదరదు. ఓకేనండి, అది అలాగే ఈ ఫస్ట్ రోలోనే ఇవ్వండి కుదరదు, అలాగే మధ్యలో ఇవ్వండి అలాగే కుదరదు. అక్కడ మనకి ఏది ఉంటేది రో పొజిషన్ నెంబరు కుదరదు. ఓకేనండి, మనకి ఏది ఉంటే అది ఇస్తాం. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి పోస్ట్ బాక్స్ పోస్ట్ బ్యాగ్ సంబంధించి. ఒకటి డబ్బులు కట్టేది రెంట్ అనేటువంటిది ఇందాక చూసాం మనం, డిఫరెంట్ ఇయర్లీ కానీ క్వార్టర్లీ వాళ్ళ ఇష్టం ఎట్లయినా కట్టొచ్చు. ఇప్పుడు దాంతో పాటుగా ఇన్ అడిషన్ టు రెంట్ దే మే హ్యావ్ టు పే ది డిపాజిట్ ఫీ ఫర్ లాక్ అండ్ కీ. ఈ లాక్ అండ్ కీ తాళం గుర్తి చెవి వాడినందుకు డిపాజిట్ ఫీ అనేటువంటిది కట్టించుకుంటారు. దాని గురించి ఎక్కడ కూడా ఎంత అని మనం చెప్పము. డిపాజిట్ ఫీ అంటే ఆ తాళం ఎంత అయితే అంత. అందుకని ఏం చేస్తారన్నమాట, డిపాజిట్ ఫీ అనేటువంటిది కలెక్ట్ చేస్తారు, దాంతోపాటు పోస్టేజ్ కలెక్ట్ చేస్తారు, దాంతోపాటు ఎంఓ కమిషన్. ఏంటంటే ఇది డిపాజిట్ ఫీ అంటే తాళం చెవి, తాళము ఇది ఓకే బానే ఉంది, ఆ రేట్ తీసుకుంటారు డిపాజిట్ ఫీ కింద, ఓకే బానే ఉంది. ఈ పోస్టేజ్ ఏంటి కమిషన్ ఏంటంటే కనుక అప్పటి రోజుల్లో ఈ తాళం చెవి అనేటువంటివి అన్ని ఊళ్ళలోనూ దొరికేవి కాదు. దీని యొక్క తాళం చెవి యొక్క సప్లయర్ అనేవారు వేరే ఊళ్ళో ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటానికి ఏం చేసేవాళ్ళు అనమాట, ముందు మనీ ఆర్డర్ పంపించేవాళ్ళు. 50 రూపాయలు 100 రూపాయలు ముందు మనీ ఆర్డర్ పంపిస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, తిరిగి ఆ మనీ ఆర్డర్ పంపించాలంటే మరి ఎంఓ కమిషన్ 100 రూపాయలకి 5 రూపాయలు ఆ కమిషన్ ఎవరు ఇవ్వాలి, అందుకనే పార్టీ దగ్గర కలెక్ట్ చేయాలి కాబట్టి ఆ ఎంఓ కమిషన్ ని కూడా పార్టీ దగ్గర కలెక్ట్ చేస్తారు. అలా వెళ్ళిన తర్వాత ఈ మనీ ఆర్డర్ వెళ్ళిన తర్వాత వాళ్ళు రిజిస్టర్ పోస్ట్ లో ఈ తాళం చెవి ఇది తాళం కప్పని రిజిస్టర్ పోస్ట్ లో మనకి పంపిస్తారు అనమాట పోస్ట్ ఆఫీస్ కి. అప్పుడు పోస్టేజ్ ఛార్జెస్ ఏదైతే రిజిస్టర్ ఛార్జీలు కానీ ఏదైతే అయినాయో ఆ ఛార్జీలు కూడా మరి మనం పెట్టుకోం కదా, అవి ఆటోమేటిక్ గా వాళ్ళ దగ్గర వసూలు చేయాలి. అట్లా ఈ 3 రకాలవి వసూలు చేస్తారు. ఇది రెంట్ కి అదనంగా అనమాట. ఓకేనండి, రెంట్ ప్లస్ డిపాజిట్ ఫీ ఫర్ లాక్ అండ్ కీ. ఈ లాక్ అండ్ కీ గురించి సపరేట్ గా మళ్ళీ చదువుదాం. ఇక్కడ లాక్ అండ్ కీ ఆఫ్ ది పోస్ట్ బాక్స్ అనేది చూడండి. ప్రిస్క్రైబ్డ్ డిపాజిట్ ఫర్ లాక్ అండ్ అలాట్మెంట్ ఆఫ్ పోస్ట్ బాక్స్ బట్ బిఫోర్ కీ ఈజ్ మేడ్ అవర్ టు ద రెంటర్. రెంటర్ కి కీ ఇచ్చే ముందే ఈ డిపాజిట్ ఫర్ లాక్ అండ్ కీ అనేటువంటిది నంబర్ అలాట్ చేయగానే తీసుకోవాలన్నమాట. ఓకేనండి, తర్వాత డిపాజిట్ పెయిడ్ ఫర్ వన్ బాక్స్ కెనాట్ బి అడ్జస్టెడ్ ఫర్ అనదర్ బాక్స్ ఆర్ రెంట్ డ్యూ. ఇప్పుడు రెంట్ కట్టలేదండి, రెంట్ కట్టేసాం ఆల్రెడీ, ఆ రెంట్ ని డిపాజిట్ ఫీ కింద అడ్జస్ట్ చేసుకోండి, లేకపోతే ఈ బాక్స్ యొక్క డిపాజిట్ ఫీని వేరే బాక్స్ కి అడ్జస్ట్ చేసుకోండి, అట్లా కుదరదు. ఓకేనండి, ఇందాక మనం రెంట్ ఎట్లయితే అడ్జస్ట్ చేయలేమో ఇది కూడా అడ్జస్ట్ చేయలేము. డిపాజిట్ నుంచి రెంట్ కి కుదరదు, రెంట్ నుంచి డిపాజిట్ కుదరదు, డిపాజిట్ టు డిపాజిట్ కుదరదు, రెంట్ కుదరదు. ఓకే, లాక్ కి డ్యామేజ్ గనక లాస్ అయితే గనక లేకపోతే నాట్ వర్కింగ్ అయితే గనక రెంటర్ టు టెల్ ద పోస్ట్ మాస్టర్ అండ్ క్రెడిట్ ది కాస్ట్. అప్పుడు ఏం చేయాలన్నమాట, డ్యామేజ్ అయినా తాళం పాడైపోయినా లేకపోతే పని చేయకపోయినా లేకపోతే పోయినా ఏ కారణం చేతైనా కానీ అది ఇమీడియట్ గా పోస్ట్ మాస్టర్ గారికి తెలియచేసి ఆ దాని తాలూకు లాక్ కి తాలూకు డబ్బులు కట్టాలి. అదర్వైజ్ డిపాజిట్ ఫర్ లాక్ అండ్ కీ విల్ బి ఫోర్ఫిటెడ్. ఏదైతే ఒకవేళ వాళ్ళు కట్టలేదు అనుకోండి, ముందు వాళ్ళు డిపాజిట్ లాక్ అండ్ కీ 100 రూపాయలు కట్టారనుకోండి, ఫిక్స్డ్ అది కాదు, ఆ కట్టిన డబ్బులు ఫోర్ఫిట్ చేసేస్తాం. అంటే ఇంకా అవి అతనికి జనరల్ గా ఏంటంటే ఫస్ట్ తీసుకునేటప్పుడు ఆ డబ్బులు మళ్ళీ తాళం చెవి అది కనుక వెనక్కి సరిగ్గా ఇస్తే సేఫ్ గా మంచిగా పనిచేస్తూ ఉండగా ఇస్తే ఆ డబ్బులు వెనక్కి ఇస్తాం అనమాట. సెక్యూరిటీ డిపాజిట్ లాగా తీసుకుంటారు. అది ఆ సెక్యూరిటీ డిపాజిట్ ఫోర్ఫిట్ అయిపోతుంది, తీసేసుకుంటాం అనమాట. ఆన్ క్రెడిటింగ్ కాస్ట్ ఆఫ్ లాక్
లాస్ట్ కీ అండ్ లాక్ PM సప్లైస్ ది న్యూ లాక్. ఒకవేళ డబ్బులు కట్టిన తర్వాత అట్లా పోతేగిన పోస్ట్ మాస్టర్ కొత్త లాక్ అండ్ కీ సప్లై చేస్తారు. ఇక్కడ కాస్ట్ ఆఫ్ ద కీ, లాక్, పోస్టేజ్ చార్జెస్, మనీ ఆర్డర్ చార్జెస్ ఫర్ అవుట్ స్టేషన్ సప్లయర్స్ ఆఫ్ ద లాక్ అండ్ కీ. ఇందాక చెప్పుకున్నాం కదా, బయట స్టేషన్ లో సప్లయర్ ఉంటే కనుక మనీ ఆర్డర్ చార్జెస్, పోస్టేజ్ చార్జెస్ కూడా ఇన్ అడిషన్ టు కీ అండ్ లాక్ కలెక్ట్ చేస్తారు. రెంటర్ కెన్ యాజ్ అ సెక్యూరిటీ మెజర్ డిపాజిట్ కాస్ట్ ఆఫ్ ద లాకర్ కీ. దట్ మీన్స్ రెంటర్ అనే అయినా ఒకవేళ ఇది తాళం ఎప్పుడు పోద్దో తెలియదు కాబట్టి ఓపెన్ గా ఉంటే నాకు ప్రాబ్లం కాబట్టి ఒక తాళము చెవి లేకపోతే తాళం కాస్ట్ అనేది అడ్వాన్స్ కింద ముందే కడతాడు. ఎప్పుడన్నా పోతే కనుక ఇమీడియట్ గా పోస్ట్ మాస్టర్ తాళం చెవిని రీప్లేస్ చేసేస్తాడు. ఓకే, అలా కూడా చేసుకోవచ్చు. లాక్ కీ నాట్ సరెండర్డ్ విత్ ఇన్ 15 days ఆఫ్ ఎక్స్పైరీ ఆఫ్ రెంట్ పీరియడ్ నాట్ రెన్యూడ్ డిపాజిట్ విల్ బి ఫోర్ఫిటెడ్. అంటే 15 days ఆఫ్ ఎక్స్పైరీ ఆఫ్ పీరియడ్ అంటే రెంట్ ఇప్పుడు ఒక సంవత్సరానికి కడితే కనుక ఒకవేళ ఫైనాన్షియల్ ఇయర్ కి కడతాం ఈ రెంట్ అనేటువంటిది. ఫైనాన్షియల్ ఇయర్ కట్టినప్పుడు ఏప్రిల్ వరకు మార్చి వరకు కట్టారనుకుందాం, సంవత్సరం పాటు ఏప్రిల్ నుంచి మార్చి వరకు కట్టుంటే ఏప్రిల్ 1st తారీఖు నుంచి రెంట్ అనేటువంటిది మళ్ళీ కొత్తది రెన్యూవల్ చేసుకోవాలి. మార్చి లోపే రెన్యూవల్ చేసుకోవాలి. మార్చి 15 నుంచి మార్చి 31 లోపు రెన్యూవల్ చేసుకోవాలి. అలా చేసుకోలేకపోతే గనక లాక్ అండ్ కీ గనక సరెండర్ చేయలేదనుకోండి, ఆ 15 రోజుల్లో ఆఫ్ ఎక్స్పైరీ ఆఫ్ రెంట్ పీరియడ్ ఆర్ నాట్ రెన్యూవల్ చేసుకోకుండా తాళము చెవి అది కూడా ఇవ్వకపోతే గనక డిపాజిట్ అనేటువంటిది ఫోర్ఫీట్ అయిపోతుంది అనమాట. అంటే రెన్యూవల్ పీరియడ్ అయిన తర్వాత 15 రోజుల్లోపు అవి సరెండర్ చేయాలి. చేయకపోతే డిపాజిట్ ఫోర్ఫీట్ అవుతుంది. ఇది లాక్ అండ్ కీకి సంబంధించి. సరెండర్ ఆఫ్ లాక్ అండ్ కీ వితౌట్ రెన్యూవల్ డిపాజిట్ మే బి రిఫండెడ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఇట్. ఒకవేళ రెన్యూవల్ చేసుకోవద్దు అనుకున్నాడు సపోజ్ ఈ పోస్ట్ బాక్స్ ఫెసిలిటీని, కానీ తాళం చెవి కప్ప తీసుకొచ్చిస్తే దాని తాలూకు డిపాజిట్ ఏదైతే ఫస్ట్ లో కట్టున్నారో సెక్యూరిటీ డిపాజిట్ అది రిటర్న్ ఇస్తున్నారు అనమాట, అది రిఫండ్ ఇవ్వచ్చు. నెక్స్ట్ రెన్యూవల్. రెన్యూవల్ అనేది ఎలా ఉంటుంది అంటే నో రెన్యూవల్ విత్ అంటిల్ రెన్యూవల్ అప్లికేషన్ రీచెస్ పోస్ట్ మాస్టర్ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ పీరియడ్ ఫర్ విచ్ అడ్వాన్స్ ఇస్ పెయిడ్. రెన్యూవల్ అప్లికేషన్ అనేది వంటిది సపోజ్ ఒక సంవత్సరం పాటు ఏప్రిల్ నుంచి మార్చి వరకు తీసుకుంటే ఆ మార్చిలో రెన్యూవల్ అప్లికేషన్ 15 నుంచి నెలాఖరు లోపు వచ్చేసి ఉండాలి, చివరి 15 రోజుల లోపు. అట్లా అంటే చివరిలోపు అయ్యేలోపు రెన్యూవల్ చేసుకోవాలన్నమాట. 15 రోజులని కాదు. చేసుకోకపోతే గనక ఏం చేస్తారనమాట, రెన్యూవల్ అనేటువంటిది అప్లికేషన్ కనుక పోస్ట్ మాస్టర్ కి ఆ చివరిలో మార్చ్ 31 లోపు కనుక రాకపోతే రెన్యూవల్ అనేటువంటిది చెయ్యరు. If renewal application received within 15 days after expiry of the period, rent for a further period, okay. If postmaster satisfies on cause and circumstances beyond his control. ఒకవేళ renewal application if it is received after April 1st and 15 between April 1st and 15 గనక మధ్యలో గనక వస్తే జనరల్ గా రెన్యూవల్ పీరియడ్ మార్చ్ అనుకోండి, ఏప్రిల్ 1st నుంచి 15 వరకు గనక వచ్చింది అనుకోండి, అప్పుడు పోస్ట్ మాస్టర్ గారు కనుక ఈయన పాపం ముందే మార్చి లోపే చేయకపోవటానికి ఒక బలమైన కారణం ఉంది. అది కోవిడ్ అవ్వచ్చా, జ్వరం అవ్వచ్చా, లేకపోతే ఇంకేదన్నా సర్కమ్స్టాన్సెస్ ఏదైనా తుఫాన్ వచ్చి ఉండొచ్చా అనేటువంటిది ఆయన సాటిస్ఫై అయితే ఆ ఏప్రిల్ 1 నుంచి 15 తారీఖు వరకు కట్టించుకోవచ్చు. అప్పుడు రెన్యూవల్ అప్లికేషన్ పీరియడ్, రెంట్ అవన్నీ కూడా కట్టాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు అలౌ చేస్తారు. అది 15 days అనేది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దిస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. రెన్యూవల్ అప్లికేషన్ రిసీవ్డ్ విత్ ఇన్ 15 days ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ పీరియడ్ విల్ బి అలౌడ్ ప్లస్ రెంట్ పీరియడ్. ఇఫ్ పోస్ట్ బాక్స్ నెంబర్ ఇస్ స్టిల్ అవైలబుల్ విల్ బి గివెన్, ఇఫ్ నాట్ అవైలబుల్ న్యూ నెంబర్ విల్ బి గివెన్. ఒకవేళ పోస్ట్ బాక్స్ ఈయన కట్టడానికి వచ్చే టైంకి రెన్యూవల్ చేసుకోలేదు, తర్వాత 15 రోజుల్లోకి వచ్చాడు, ఈ లోపు వేరే వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఇచ్చేసారు అనుకోండి, మనం ఏం చేయలేము, కొత్త నెంబర్ ఇస్తారు. ఒకవేళ ఉంది అంటే కనుక అదే నెంబర్ కూడా ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ రెంటల్ కమెన్సెస్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ ఆఫ్ ద అలాట్మెంట్. పీరియడ్ ఆఫ్ రెంట్ అనేటువంటిది ఇప్పుడు సపోజ్ ఈ నెలలో రెంట్ కట్టారనుకోండి 15వ తారీఖు, 1వ తారీఖుని ఈ నెల 1వ తారీఖు నుంచే కౌంట్ అయిపోతుంది. పీరియడ్ ఆఫ్ రెంట్ అంటే ఈ నెల 1వ తారీఖు నుంచి ఒక 3 నెలలకు కట్టాడు అనుకోండి, ఈ నెల 1 నెల, వచ్చే నెల, వచ్చే నెల 3 నెలల కింద కౌంట్ అయిపోద్ది. 15 రోజులు లాసే అంటే మరి లాసే. అది నెలాఖరు 1 రోజు 31వ తారీఖుని కట్టాడు అనుకోండి, ఆ 1 నుంచే లెక్కేస్తారు, నెల మొత్తం లాస్ అయింది. కాబట్టి అది చూసుకొని కట్టుకుంటాం మంచిది. పీరియడ్ ఆఫ్ రెన్యూవల్. రెన్యూవల్ పీరియడ్ ఎప్పటి నుంచి కౌంట్ చేస్తారంటే కమెన్సెస్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ ఇమీడియట్లీ సక్సీడింగ్ ది పీరియడ్ ఆఫ్ ప్రీవియస్ రెంటల్.
రెన్యువల్ అనేటువంటిది ఎప్పటి నుంచి తీసుకుంటారంటే, రెన్యువల్ అనేది మార్చికి అయిపోయింది అనుకోండి, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కౌంట్ అవుతుంది. అంటే సక్సీడింగ్ ద మంత్ ఆఫ్ ప్రీవియస్ రెంట్ అనేటువంటిది మార్చి వరకు ఉంది కాబట్టి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సక్సీడింగ్ అంటే తర్వాత వచ్చే అని అనమాట, ఫాలోడ్ అనమాట, ఫాలోయింగ్ మంత్. సక్సీడింగ్ అన్న ఫాలోయింగ్ అన్న తర్వాత వచ్చే మంత్ అయినా ఒకటే. అంటే రెన్యువల్ పీరియడ్ కి తర్వాత వచ్చే నెల 1వ తారీఖున రెన్యువల్ పీరియడ్ ఆఫ్ రెన్యువల్ కింద ట్రీట్ చేస్తారనమాట. డెలివరీ టికెట్ సేమ్ నెంబర్ ఆర్ నాట్ ట్రాన్స్ఫరబుల్ ప్రొడ్యూస్డ్ ఆన్ డిమాండ్. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, పీరియడ్ ఆఫ్ రెన్యువల్ అనేటువంటిది మధ్యలో గ్యాప్ ఇచ్చి తర్వాత వచ్చిందంటే 15 రోజుల తర్వాత వచ్చాను కదండి, ఆ 15 రోజులు ఎందుకు 15వ తారీఖు నుంచి చేయండి అంటే చేయరు. ఎప్పుడైతే అయిపోయిందో ఆ నెల 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోద్ది. అదనమాట ఈ యొక్క ఇంపార్టెన్స్. డెలివరీ టికెట్ సేమ్ నెంబర్ నాట్ ట్రాన్స్ఫరబుల్ ప్రొడ్యూస్డ్ ఆన్ ది డిమాండ్. ఇక్కడ ఏంటంటే ఒక మెసెంజర్ ని పెట్టుకుంటారు పోస్ట్ బాక్స్ యొక్క ఉత్తరాలను క్లియర్ చేసుకుంటాక. పోస్ట్ బ్యాగ్ లో ఓన్లీ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఉంటాయని మనం చదువుకున్నాము. దానికోసం ఏం చేస్తారంటే, మెసెంజర్ వచ్చినప్పుడు ఆయన ఎవరో తెలియడం కోసం డెలివరీ టికెట్ అనేటువంటిది ఒక ఐడెంటిటీ కార్డ్ లాంటిదాగా ఒకటి ఇస్తారనమాట. అందులో ఈ యొక్క పోస్ట్ బాక్స్ నెంబర్ ముద్రితమై ఉంటుంది. అది ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటిది కాదు, ఇది వేరే వాళ్ళకి ఇవ్వడానికి కుదరదు. అట్లాంటిది అది ఎప్పుడు అడిగితే అప్పుడు చూపించవలసి ఉంటుంది అనమాట ఏజెంట్. ఓకేనండి, ఈ ఏజెంట్ మారిపోయాడు, ఇంకోటి వచ్చాడు అనుకోండి, ఆ డెలివరీ టికెట్ పట్టుకొచ్చి ఎవరు ఇస్తే వాళ్ళకి ఆ ఉత్తరాలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒక ఐడెంటిటీ కార్డు లాంటిది అనుకోవచ్చు. క్లియరెన్స్ బిజినెస్ హవర్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్. ఈ క్లియరెన్స్ అనేటువంటిది పోస్ట్ బాక్స్ కానీ పోస్ట్ బ్యాగ్ లో ఉన్నటువంటి ఉత్తరాలను క్లియరెన్స్ ఎప్పుడు అలౌ చేస్తారనమాట, పోస్ట్ ఆఫీస్ బిజినెస్ హవర్స్ లో అలౌ చేస్తారు. పోస్ట్ ఆఫీస్ బిజినెస్ అవర్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి. క్లియరెన్స్ ఎప్పుడు జరుగుతుంది, బిజినెస్ అవర్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్. ప్రొవైడెడ్ పోస్ట్ మాస్టర్ మే ప్రొహిబిట్ ది క్లియరెన్స్ ఎక్సీడింగ్ హాఫ్ అన్ అవర్, నాట్ ఎక్సీడింగ్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ద బిఫోర్ ఈచ్ డెలివరీ ఫర్ సార్టింగ్ ఆఫ్ మెయిల్స్. సార్టింగ్ ఆఫ్ మెయిల్స్ ని కన్వీనియంట్ గా జరిపించడం కోసం ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఈ క్లియరెన్స్ ఆపడానికి పోస్ట్ మాస్టర్ గారికి అధికారం ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి 3 క్వశ్చన్లు ఇక్కడ. క్లియరెన్స్ ని ఎవరైతే మెసెంజర్ వచ్చి క్లియర్ చేసుకునేటువంటి పోస్ట్ బాక్స్ క్లియర్ చేసుకునే దాన్ని ఆపటానికి ఎవరికి అధికారం ఉంటుంది, పోస్ట్ మాస్టర్ కి. ఫస్ట్ పాయింట్. ఎప్పుడు క్లియర్ చేసుకోవచ్చు, బిజినెస్ అవర్స్ లో. సెకండ్ పాయింట్. అలాగే ఎంతసేపు ఆపొచ్చు, అరగంటకు మించి ఆపడం. అంటే 10 నిమిషాలు ఆపొచ్చు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు మించి ఆపటానికి లేదు, 35 నిమిషాలు ఆపటానికి లేదు, 30 నిమిషాల వరకు ఆపొచ్చు. దేనికోసం ఆపొచ్చు, 5th పాయింట్, సార్టింగ్ ఆఫ్ మెయిల్స్ కోసం బిఫోర్ ఈచ్ డెలివరీ ఆపొచ్చు అనమాట. ఇవన్నీ కూడా బిట్లే. నెక్స్ట్, ఫర్ కరెక్ట్ డెలివరీ మేనర్ ఆఫ్ అడ్రస్. కరెక్ట్ గా డెలివరీ కావాలంటే పోస్ట్ బాక్స్ సంబంధించి ఒక మేనర్ ఆఫ్ అడ్రస్ అనేటువంటిది ఉంటుంది. మనం పోస్ట్ ఆఫీస్ గైడ్ లో ఇంతకు ముందు కూడా చదువుకున్నాము. మేనర్ ఆఫ్ అడ్రస్ రూరల్ కి ఏంటి, అర్బన్ కి ఏంటి, ఇట్లాగా. అలాగే పోస్ట్ బాక్స్ కి ఏంటి అనేది ఇది ఒకటి అనమాట. ఫస్ట్ ఏముంటది, నేమ్ ఆఫ్ ది రెంటర్ యొక్క పేరు ఉంటుంది, పోస్ట్ బాక్స్ నెంబర్ ఉంటుంది, పోస్ట్ ఆఫీస్ ఆఫ్ డెలివరీ రాయాలి, అలాగే పిన్ కోడ్ రాయాలి. ఈ 4 రాస్తే పోస్ట్ బాక్స్ కి వెళ్ళిపోతుంది. మీరు ఇక్కడ గమనించారో లేదో, ఇక్కడ డోర్ నెంబర్ కానీ ఇట్లాంటి పూర్తి అడ్రస్ డీటెయిల్స్ రాయాల్సిన పని లేదు. ఓన్లీ పోస్ట్ బాక్స్ నెంబర్ వేస్తే ఆటోమేటిక్ గా ఏ పోస్ట్ ఆఫీస్ అని రాసి పిన్ కోడ్ వేస్తే సరిపోతుంది అనమాట. అది పోస్ట్ బాక్స్ యొక్క అడ్వాంటేజ్ అని ఫస్ట్ లో చెప్పుకున్నాం మనం. పోస్ట్ బాక్స్ ఫెసిలిటీ నాట్ అవైలబుల్ ఇన్ డెలివరీ పోస్ట్ ఆఫీసెస్ ఇన్ ఎ టౌన్ కెన్ బి రెంటెడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డెలివరీ జ్యూరిస్డిక్షన్, కెన్ షిఫ్ట్ ఆన్ న్యూ ప్రొవిజన్. ఒకవేళ కొన్ని పోస్ట్ ఆఫీసులు విజయవాడలోనే ఒక 10 పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి, 7 పోస్ట్ ఆఫీసులో పోస్ట్ బాక్స్ ఫెసిలిటీస్ హెడ్ ఆఫ్ ద సర్కిల్ ఇచ్చారు, 3 ఇవ్వలేదు అనుకుందాం కాసేపు. ఒకవేళ పోస్ట్ బాక్స్ ఫెసిలిటీ లేని 3 పోస్ట్ ఆఫీసుల్లో కనుక రేపొద్దున ప్రొవైడ్ చేస్తే అక్కడికే షిఫ్ట్ చేసుకోవచ్చు. నెంబర్ 1 పాయింట్. రెండోది ఏంటంటే, నో డెలివరీ పోస్ట్ ఆఫీసులు అనుకోండి, 3 కూడా. ఈ 3లో నో డెలివరీ పోస్ట్ ఆఫీస్ అయ్యుండి ఆ నో డెలివరీ పోస్ట్ ఆఫీస్ కంట్రోల్లో డెలివరీ పోస్ట్ ఆఫీస్ కూడా ఉంటది. అంటే డెలివరీ పోస్ట్ ఆఫీస్ ఇది సపోజ్ ఇది నో డెలివరీ పోస్ట్ ఆఫీస్ అనుకోండి. జనరల్ గా ఏంటంటే నో డెలివరీ పోస్ట్ ఆఫీస్ అనేది కూడా ఒక డెలివరీ పోస్ట్ ఆఫీస్ జ్యూరిస్డిక్షన్ లోనే ఉంటుంది. ఇది డెలివరీ పోస్ట్ ఆఫీస్ అనుకుందాం, దీని ఏరియాలోనే ఉంటది డెలివరీ నో డెలివరీ కూడా. కాబట్టి ఇది దేని కింద పడుతుందో అక్కడ పోస్ట్ బాక్స్ అనేటువంటిది తీసుకోవచ్చు. అంటే ఇది దీనికి డెలివరీ ఉందా లేదా అనేటువంటిది సంబంధం లేకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డెలివరీ జ్యూరిస్డిక్షన్ రెంట్ అనేటువంటిది తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ డెలివరీ పాయింట్ కాకపోయినా కూడా తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్, ఆర్టికల్స్ వితౌట్ పోస్ట్ బాక్స్ నెంబర్ కెనాట్ బి డెలివర్డ్ త్రూ పోస్ట్ బాక్స్
నో రైట్ టు ద రెంటర్. పోస్ట్ బాక్స్ నెంబర్ లేకుండా ఒక ఆర్టికల్స్ వచ్చి వాటిని నాకు ఈ పోస్ట్ బాక్స్ నెంబర్ నాకు ఉందని నీకు తెలుసు కదా, వాడు అడ్రస్ రాసేవాడు పోస్ట్ బాక్స్ రాయడం మర్చిపోయాడు, అంత మాత్రం చేత నాకు తీసుకొచ్చి పోస్ట్ మ్యాన్ ఇంటికాడ ఇస్తాడా, మళ్ళీ నేను ఉన్నట్లేదు అట్లాగా నాకు పోస్ట్ బాక్స్ అట్లాంటివి కూడా నాకు పోస్ట్ బాక్స్ పంపించమంటే పంపిస్తారు అదనమాట. అంటే పోస్ట్ బాక్స్ లేనివి డైరెక్ట్ గా పోస్ట్ మ్యాన్ ద్వారానే డెలివరీ జరుగుతుంది. నో రైట్ ఫర్ ద రెంటర్ టు క్లెయిమ్ ఆర్టికల్స్ విచ్ ఆర్ నాట్ with a post box number. Okay, next, oversize articles, no space on the box. ఒకవేళ ఆర్టికల్ పెద్ద సైజ్ వచ్చింది అనుకోండి, అన్రిజిస్టర్డ్ పార్సల్ ఒకటి వచ్చింది, అది అందులో బాక్స్ లో పట్టట్లేదు అనుకోండి, లేదా ఆ బాక్స్ లో పెట్టే ఆర్టికల్స్ అన్ని పట్టేసినాయి, 100 ఆర్టికల్స్ వచ్చినాయి పట్టినాయి, ఇంకొక 50 కూడా వచ్చినాయి, ఆ 50 పట్టడానికి అందులో స్పేస్ సరిపోలేదు. అంటే స్పేస్ సరిపోని సందర్భంలోనూ స్పేస్ సరిపోని అంత ఆర్టికల్స్ వచ్చిన సందర్భం, ఈ రెండు సందర్భాల్లో కూడా ఏం జరుగుతుందంటే ఇంటిమేషన్ స్లిప్ ప్లేస్డ్ ఇన్ ద బాక్స్ బై ద పోస్ట్ మాస్టర్. పిఎం అంటే ఇక్కడ పోస్ట్ మాస్టర్ గారు ఏం చేస్తారు, ఒక ఇంటిమేషన్ స్లిప్ పెడతారనమాట. ఏమని, నీకు బాబు నీకు నీకు ఓవర్ సైజ్ ఆర్టికల్స్ వచ్చినాయి, లేదా నీకు ఆర్టికల్స్ బాక్స్ లో పట్టే అన్నిటికన్నా ఎక్కువ వచ్చాయి, నువ్వు వచ్చి మా డిపాజిట్ డిపార్ట్మెంట్ లో ఉంటది అక్కడ పట్టుకెళ్ళమంటావు. ఆర్టికల్స్ విల్ బి కెప్ట్ ఇన్ ద డిపాజిట్. ఇది కూడా ఒక బిట్, ఆల్ బ్లూ కలర్ లో ఉన్నాయని బిట్లు రావడానికి స్కోప్ ఉంటుంది అని చెప్తాడనమాట. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఆ నోటీస్ ఆ ఉత్తరాలు కలెక్ట్ చేసుకుంటానికి బాక్స్ కి వచ్చి తాళం తీసినప్పుడు ఆ నోటీస్ ఉంటుంది, ఆ నోటీస్ చూసుకొని డిపార్ట్మెంట్ కి వెళ్ళి మిగిలిన ఉత్తరాలను కూడా కలెక్ట్ చేసుకుంటారు ఎక్కువ ఉన్నాయి. మెసెంజర్ ప్లస్ డెలివరీ టికెట్ ఇంటిమేషన్ స్లిప్ హ్యాండ్ ఓవర్ చేయాలి. మెసెంజర్ కనుక వచ్చినప్పుడు ఓపెన్ చేసుకున్నాడు, నోటీస్ స్లిప్ ఉంది అనుకుంటే ఇంటిమేషన్ స్లిప్ తీసుకుని ఆ డెలివరీ టికెట్ ఐడి కార్డ్ అనుకున్నాం కదా ఆ టైప్ లోది, అది తీసుకొని వెళ్ళి చూపిస్తే కస్టమర్ కి, ఆ మెసెంజర్ కి, ఆ పిఏ గారు, ఆ డిపాజిట్ పిఏ ఆయన ఏం చేస్తాడు, అప్పుడు ఆర్టికల్స్ ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. అనేబుల్ టు క్లియర్ ద పోస్ట్ బాక్స్ ఓవింగ్ టు లాస్ ఆఫ్ కీ, దెన్ ఇట్ విల్ బి విండో డెలివరీ. అంటే ఒక బాక్స్ ని కనుక క్లియర్ చేయని పరిస్థితి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓవింగ్ టు లాస్ ఆఫ్ కీ, తాళం పోయినా గానీ, లేకపోతే తాళం మొత్తం చెవి ఇదైనా పాడైనా గానీ, ఏ సందర్భంలో అయినా కానీ క్లియర్ చేసుకోలేకపోతున్నాడు అనుకోండి, తాళం చెవి పాడైపోతే దొరకపోతే గన, అప్పుడు విండో డెలివరీ అనేటువంటిది ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఇంకొక తాళం మన పోస్ట్ ఆఫీస్ లో ఉంటుంది, వాళ్ళు దాంతో ఆ తాళం తీసి, అతను పోయినా కూడా మన తాళం తీసి ఆ బాక్స్ లో ఉన్న ఉత్తరాలకి విండో డెలివరీ అనేటువంటిది ఏర్పాటు చేస్తారు. ఎప్పుడు ప్రిస్క్రైబ్డ్ హవర్స్ విండో డెలివరీకి ఏదైతే ఉంటుందో ఆ టైంలో ఇస్తారనమాట. దాంతో పాటు అప్పుడు ఏముండాలి, డెలివరీ టికెట్ ఉండాలి, ప్లస్ ఇంకోటి ఏంటంటే పోస్ట్ బాక్స్ క్యాన్సిల్ అయిపోయి ఉండకూడదు అప్పటికి. ఓకేనండి, అంటే రెన్యూవల్ ఫీజు కట్టేసి ఉండాలి. ఇఫ్ నాట్ క్లియర్డ్ ఫర్ వీక్, రిజిస్టర్డ్ నోటీస్ బై ద పోస్ట్ మాస్టర్, క్లియర్ ఇట్ ఫర్ ఎ వీక్. ఏం చేస్తాం అనమాట, అప్పుడు ఒక వారం పాటు క్లియర్ చేయకపోతే ఏమవుతాయి, అవన్నీ కూడా పైన ఆ బాక్స్ పైన పెట్టడం, లేకపోతే డిపార్ట్మెంట్ లో పెట్టడం, కింద పెట్టడం, ఎక్కడో అక్కడ పెట్టాల్సి వస్తుంది ఆ ఉత్తరాలు ఎక్కువ అయిపోతే. అప్పుడు ఏం చేస్తారన్నమాట, వారం క్లియర్ చేయకపోతే అది ప్రాబ్లం. క్లియర్ చేయనప్పుడు ఏం చేస్తారంటే, వారం రోజులు క్లియర్ చేయకపోతే ఆర్టికల్స్ కనుక అప్పుడు రిజిస్టర్ నోటీస్ పంపిస్తారు. ఇది కూడా ఇంపార్టెంట్. అంటే ఏ నోటీస్ పంపిస్తారంటే రిజిస్టర్ నోటీస్ పంపిస్తారు. వారం కనుక ఎన్నాళ్ళు క్లియర్ చేయకపోతే, వారం క్లియర్ చేయకపోతే ఎవరు పంపిస్తారు, పోస్ట్ మాస్టర్ పంపిస్తారు. ఎన్నాళ్ళు క్లియర్ చేయకపోతే 1 వీక్ కి అతను ఏమని పంపిస్తాడన్నమాట, మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ వారానికి, అంటే మొత్తం 14 రోజులు అవుతుంది, మళ్ళీ వారానికి కనుక క్లియర్ చేయకపోతే పోస్ట్ మ్యాన్ ద్వారా డెలివరీ ఇచ్చేస్తారు యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద రెంటర్. ఒకవేళ నేను లేకపోతే క్లియర్ చేయకపోతే ఏం చేయాలనేది కనుక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అన్న డెలివరీ చేస్తారు, లేకపోతే నార్మల్ గా అడ్రస్ లో డెలివరీ చేసేస్తారు. నెక్స్ట్, ఫెయిల్యూర్ టు క్లియర్ పోస్ట్ బాక్స్ టూ ఆఫన్, రిజిస్టర్డ్ నోటీసెస్ రీడైరెక్షన్ టూ ఆఫన్ మీన్స్ మిస్యూజ్ ఆఫ్ పోస్ట్ బాక్స్. ఇందాక మనం మిస్యూజ్ ఆఫ్ పోస్ట్ బాక్స్ చేస్తే కనుక ఏం చేస్తారని చెప్పుకున్నాం, ఫర్ఫిట్ చేసేయచ్చు, విత్డ్రా చేసేయచ్చు, రెంటల్ పోస్ట్ బాక్స్ సర్వీస్ అనేటువంటి విత్డ్రా చేయొచ్చు అని చూసాం. ఇక్కడ మిస్యూజ్ కిందే వస్తుంది. ఏది, అసలు క్లియర్ చేయకుండా చానాళ్ళ పాటు ఉండిపోవటం కానీ, రిజిస్టర్ నోటీసులు దాన్ని క్లియర్ చేయకపోతే ఇందాక చూసాం, వారం క్లియర్ చేయకపోతే నోటీస్ ఇస్తామని, అలా పద్దబద్దాక రిజిస్టర్ నోటీసులు ఒకసారి 2 సార్లు అంటే అది వేరు, పద్దబద్దాక ఇవ్వాల్సి వస్తుంది అనుకోండి. అంటే ఈసారి క్లియర్ చేస్తాడు, నోటీస్ ఇవ్వగానే మళ్ళీ క్లియర్ చేస్తాడు, తర్వాత మళ్ళీ మొదలు, అది మళ్ళీ నోటీస్ ఇవ్వగానే మళ్ళీ వచ్చి క్లియర్, అట్లా చేస్తుంటే కనుక అది మిస్యూజ్ కిందే వస్తుంది. అప్పుడు దాన్ని విత్డ్రా చేసి పడేస్తారు అనమాట. అలాగే రీడైరెక్షన్స్, టూ మెనీ రీడైరెక్షన్స్ కనుక చేస్తున్నాడు అంటే కనుక, అంటే వచ్చింది ఆర్టికల్స్, అదిగోండి ఆర్టికల్స్ ఇవి వచ్చినాయి, ఇవన్నీ కూడా మా పాలన, ఇక్కడ లేడు అక్కడ పోండి అని, అక్కడ పంపించండి అని, అట్లా రీడైరెక్షన్స్ కనుక టూ మెనీ టైమ్స్ చేస్తుంటే కూడా అప్పుడు మనకి మిస్యూజ్ కింద ట్రీట్ చేసి విత్డ్రా చేసి సర్వీస్. నో లాంగర్ రిక్వైర్డ్, ఒకవేళ ఆయనకి అవసరం లేదనుకోండి పోస్ట్ బాక్స్, కెన్ సరెండర్ ద లాక్ అండ్ కీ, పోస్ట్ మాస్టర్ విల్ రిఫండ్ ఫ్రమ్ ద డిపాజిట్. డిపాజిట్ లో నుంచి లాక్ అండ్ కీ తాలూకు డబ్బులని
రిఫండ్ ఇచ్చేయచ్చు. ఒకవేళ పని చేయకపోతే మటుగా రిఫండ్ ఇవ్వరు అంతే. ఓకేనండి. పాడైపోయింది అనుకోండి, పాడైపోయిన లాక్ తీసుకొచ్చి మనం అకౌంట్ పెడితే ఆటోమేటిక్గా రిఫండ్ అనేది ఇవ్వం. పని చేస్తూ ఉంటే రిఫండ్ ఇస్తాం. లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ మెయిల్ రిటర్న్ రెంట్ అడిషనల్ పోస్ట్ బాక్స్ విత్ సేమ్ నెంబర్. ఎక్కువగా క్వాంటిటీస్ బాగా ఎక్కువ 100 ఆర్టికల్స్ వచ్చాయి, ఇప్పుడు 200 300 వచ్చేసి బాక్స్ నిండిపోయే పరిస్థితి, మిగిలిన పైన కింద ఎక్కడ పడేసేస్తున్న సందర్భం అయితే కనుక క్యాబినెట్ లో కాకుండా, అప్పుడు సేమ్ బాక్స్ తోటి సేమ్ పోస్ట్ బాక్స్ నెంబర్ తోటి ఇంకొక బాక్స్ కూడా అతను హైర్ చేసుకోవచ్చు. ఆ రెంట్ కట్టి అడిషనల్ పోస్ట్ బాక్స్ కి ఏదైనా అక్కడ రెంట్ చూసుకున్నాం కదా 3 నెలలకంతా సంవత్సరానికంతా, అది ఇంకొకటి కట్టేసేసి అదే నెంబర్ తోటి సేమ్ పోస్ట్ బాక్స్ నెంబర్ 25 తోటి 2 బాక్సులు తీసుకోవచ్చు కావాలంటే, అద్దెకి ఎక్కువ క్వాంటిటీ వస్తుంటే గనక. ఓకేనండి. నౌ పోస్ట్ బాక్స్ అండి అయిపోయింది. నౌ పోస్ట్ బాక్స్ ఇస్ క్లాస్ 55, క్లాస్ 56 ఇట్ ఈస్ పోస్ట్ బ్యాగ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎంచక్క అవైలబుల్ ఇన్ ఆల్ పోస్ట్ ఆఫీసెస్ వెదర్ పోస్ట్ బాక్స్ ఫెసిలిటీ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్. ఈ పోస్ట్ బ్యాగ్ అనేటువంటి ఫెసిలిటీ, పోస్ట్ బాక్స్ ఫెసిలిటీ ఉన్నా లేకపోయినా అన్ని పోస్ట్ ఆఫీసుల్లోనూ ఈ పోస్ట్ బ్యాగ్ ఫెసిలిటీ అయితే ఉంటుందన్నమాట. అందుకని అలా బ్యాగ్ తిప్పుతున్నాడు, ఆ ఫెసిలిటీ ఎక్కడైనా ఉంటుందని చెప్తున్నాడు అనమాట. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. 56 జెర్సీ వేసుకున్నాడు, క్లాస్ 56 అనమాట. పోస్ట్ బాక్స్ ఫెసిలిటీ ఉన్నా లేకపోయినా పోస్ట్ బ్యాగ్ ఫెసిలిటీ మటుకు అన్ని పోస్ట్ ఆఫీసుల్లోనూ అవైలబుల్ గా ఉంటుంది. ఇంకా అడిషనల్ పాయింట్స్ ఏంటంటే, పోస్ట్ బ్యాగ్ అనేటువంటి దానికి ఒక లాక్, ఒక కీ, డూప్లికేట్ కీ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక తాళం చెవి ఉంది, 2 తాళాలు ఉంటాయి డూప్లికేట్ కీ. ఎందుకంటే ఒకటి మన దగ్గర ఉంటుంది, ఒకటి వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ పోస్ట్ బ్యాగ్స్ ని తాళం వేసేసి ఆ తాళం చెవిని ఒకటి పోస్ట్ మాస్టర్ గారి దగ్గర, ఒకటి మెసెంజర్ దగ్గర ఉంటుంది అనమాట. పోస్ట్ బ్యాగ్ కి పోస్ట్ బాక్స్ కి తేడా ఏంటి అంటే కనుక, ఆ క్లాస్ నెంబర్ తేడా కాకుండా కొన్ని 2 తేడాలు ఉన్నాయి, చూద్దాము. ఆల్ కండిషన్స్ ఆఫ్ పోస్ట్ బాక్స్ అప్లై టు పోస్ట్ బ్యాగ్ ఆల్సో. పోస్ట్ బాక్స్ గురించి ఏవైతే కండిషన్స్ ఇందాక చెప్పుకున్నామో అవన్నీ కూడా పోస్ట్ బ్యాగ్ కూడా అప్లై అవుతాయి. ఏదన్నా పోస్ట్ బ్యాగ్ కి ఇది అవుతుందా అని గనక పాత వాటిలో క్వశ్చన్లు వేస్తే అవన్నీ అవుతాయి. కాబట్టి అది తెలియలేదు, మేము చదువుకోలేదు అనుకోకూడదు. ఓకే, మరి ఏవవు అంటే కనుక, విండో డెలివరీ టు మెసెంజర్ మెయిల్స్ ఇన్ లాక్డ్ పోస్ట్ ఆఫీస్ బ్యాగ్ విండో టికెట్. అంటే విండో టికెట్ అనేటువంటిది మెసెంజర్ కి ఇస్తారని చెప్తున్నాం కదా, ఇందాక కూడా చెప్పాము. ఆ డెలివరీ టికెట్ అన్నాము ఇందాక, ఇదేమో విండో టికెట్ అంటున్నాము. ఎందుకని విండో టికెట్ అంటున్నామంటే, ఇది విండోలో ఇస్తాం మనం. పోస్ట్ బాక్స్ ఏంటి, ఆ పోస్ట్ బాక్స్ ఉన్నటువంటి ప్లేస్ కి మెసెంజర్ బయట ఉంటుంది అది జనరల్ గా. అక్కడికి వెళ్ళి ఆ తాళం ఓపెన్ చేసుకుని ఆయన తీసుకుని ఆయన పాటికి ఆయన వెళ్ళిపోతాడు, లోపలికి వచ్చి ఎవరిని కలవడు. కానీ పోస్ట్ బ్యాగ్ ఫెసిలిటీలో ఏంటంటే, బ్యాగ్ అనేటువంటిది బయట వదిలేస్తే ఎవరో ఒకరు పట్టుకుపోతారు కాబట్టి అది లోపల ఉంటది. ఎక్కడ ఉంటది, విండో డెలివరీ ఆర్టికల్స్ ఏవైతే స్పీడ్ కానీ, అదే విపి కానీ ఇన్సూర్ కానీ ఏవైతే ఇస్తామో, అంటే కౌంటర్ లో ఉంటది బేసిక్ గా. పిఏ గారు ఇస్తారనమాట అక్కడ. విండో డెలివరీ టు మెసెంజర్, మెసెంజర్ కి విండో డెలివరీ ద్వారా ఇస్తారు. అందులో ఆర్టికల్స్ పెట్టేసేసి ఉత్తరాలన్నీ కూడా, అన్రిజిస్టర్డ్ ఉత్తరాలన్నీ కూడా బ్యాగ్ లో పెట్టి తాళం వేస్తారు. ఆ తాళం ఒకటేమో పిఏ దగ్గర లేదా పోస్ట్ మాస్టర్ దగ్గర ఉంటుంది, రెండోది మెసెంజర్ దగ్గర ఉంటుంది. ఈ బ్యాగ్ ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట విండో టికెట్ చూపించినప్పుడు మాత్రమే. ఓకేనండి, అవి లాకుల్లో ఉంటాయి. రెంటర్ కెన్ యూజ్ బ్యాగ్ ఫర్ డిస్పాచింగ్ ద ఫుల్లీ ప్రీపెయిడ్ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఫర్ పోస్టింగ్. ఇదేంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, రెంటర్ అనేటువంటి వాడు ఈ బ్యాగ్ ని తనతో పాటు తీసుకువెళ్ళొచ్చు. ఇక్కడ 2 రకాలుగా జరగచ్చండి. ఏంటంటే, ఈ పోస్ట్ బ్యాగ్ అనేటువంటిది మనము డిపార్ట్మెంట్ ఇవ్వదు, అందుకని అన్ని చోట్ల ఇది అవైలబుల్ గా ఉంటుందని ఇందాక చదువుకున్నాము. ఈ పోస్ట్ బ్యాగ్ అనేటువంటిది కొనేసి ఆ ఫర్మే ఇవ్వాలి. ఓకే, జనరల్ గా ఏం చేస్తారంటే, ఫర్మ్ 2 బ్యాగులు కొనుక్కుంటుంది. ఒక బ్యాగ్ ఖాళీ బ్యాగ్ తీసుకొచ్చి ఆ పోస్ట్ ఆఫీస్ లో ఇచ్చి ఆర్టికల్స్ నిండి ఉన్న బ్యాగ్ ని తీసుకెళ్తుంటారు అనమాట. ఇది ఒక రకం పద్ధతి. లేదా ఇంకో పద్ధతి ఏంటంటే, 2 బ్యాగులు ఉంటాయి, ఒక బ్యాగ్ ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది, తాళం వేసేసి మన దగ్గరే ఉంటుంది. ఈ బ్యాగులు లోని ఆర్టికల్స్ అన్ని తీసి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. మళ్ళీ అది ఖాళీది లాక్ తాళం వేసుకుంటారు. ఆయన తెచ్చుకున్న బ్యాగ్ లోనే ఈ ఉత్తరాలన్నీ కూడా తీసుకుని పట్టుకెళ్తాడు అనమాట. ఇట్లా ఏదైనా జరగచ్చు. ఇక్కడ ఏంటంటే, మెయిన్ ఫస్ట్ కండిషన్ లో చెప్పుకున్నాం కదా, ఈ బ్యాగ్ ని ఆయన తీసుకెళ్లేటట్టు, ఎంటీ ఇది అక్కడ పెట్టుకునేటట్టు అని చెప్పేసి చెప్పుకున్నామే. ఆ పద్ధతిలో కనుక చూసినట్టయితే, బ్యాగ్ ని కనుక పట్టుకెళ్తే అతను వచ్చేటప్పుడు ఆ ఫర్మ్ దగ్గర ఉన్నటువంటి అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఏవైతే పోస్ట్ చేయాలో, పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపాలో, అవి కూడా అందులో తెచ్చుకోవచ్చు అంటున్నారు. అంతే, ఆ బ్యాగ్ ని దానికి డిస్పాచ్ కూడా వాడుకోవచ్చు అని చెప్తున్నాడు.
అలా పోస్ట్ బాక్స్ పట్టుకెళ్ళలేం కాబట్టి అది తేడా అనమాట. అది ఓకేనండి. పోస్ట్ బాక్స్ కి పోస్ట్ బ్యాగ్ కి మెయిన్ తేడాలు రెండే. ఒకటి, ఆ బాక్స్ అనేటువంటిది కదల్చలేము, దాన్ని ఉత్తరాలు పట్టుకెళ్తానికి తీసుకెళ్తానికి కుదరదు. ఇది ఏంటంటే అక్కడ తాళం ఓపెన్ చేసి పట్టుకెళ్ళాలి, ఆయన బ్యాగ్ లో పెట్టుకుని వెళ్ళాలి. ఇక్కడ బ్యాగ్ తీసుకెళ్లొచ్చు, వచ్చేటప్పుడు అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ తీసుకురావచ్చు. ఇది విండో పోస్ట్ బాక్స్ అనేది బాక్స్ దగ్గరే డెలివరీ అవుతుంది, విండో డెలివరీ అవుతుంది. ఏది పోస్ట్ బ్యాగ్ అయితే కనుక విండో డెలివరీలో ద్వారా కౌంటర్ ద్వారా ఇస్తారనమాట. ఇదండి మెయిన్ డిఫరెన్సెస్. ఇక్కడ ఏంటంటే ఎక్సెప్షన్ ఒకటి ఉంది, నాట్ అలౌడ్ ఇఫ్ ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ పోస్ట్ బాక్స్ ఆర్ పోస్ట్ బ్యాగ్ విత్ సేమ్ నెంబర్. ఈ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఫర్ పోస్టింగ్ తీసుకెళ్లి బ్యాగ్ తీసుకెళ్లే సందర్భం అనేటువంటిది ఎలా చేయరు ఎప్పుడు అనమాట. పోస్ట్ బ్యాగ్ ప్లస్ పోస్ట్ బ్యాగ్స్ అనేటువంటిది కాంబినేషన్ లో తీసుకుంటారు చూడండి, అప్పుడు దీన్ని వాళ్ళ ఇంటికి పట్టుకెళ్తానికి, అదే ఫారం పట్టుకెళ్తానికి వీలు పడదు అనమాట. ఓకేనండి. అది క్యారీ చేయడం, అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ క్యారీ చేయడానికి దాన్ని వాడటానికి అలౌ చేయరు. ఓకేనండి. ఆ టాపిక్ అయితే అయిపోయింది. కాకపోతే ఇక్కడ మెయిన్ పాయింట్స్ ని మీకు గుర్తు చేస్తున్నాను. ఇక్కడ పాఠం మొత్తం మీద చూసినప్పుడు 7 days అని కొన్ని, 15 days అని కొన్ని వచ్చినాయి. అవి మీరు బాగా బలంగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. చేంజ్ ఆఫ్ అడ్రస్ అనేటువంటిది మనం తర్వాత కొన్ని ఎంసీక్యూస్ కూడా చూద్దాం. చేంజ్ ఆఫ్ అడ్రస్ అనేటువంటిది ఇన్ఫర్మేషన్ పోస్ట్ మ్యాన్ కి 7 రోజుల్లోపు చెప్పాలి. పోస్ట్ మాస్టర్ గారికి చేంజ్ ఆఫ్ అడ్రస్ అయితే కనుక ఫర్ము, అది చెప్పకపోతే విత్ డ్రాయల్ అయిపోద్ది. అలాగే 7 రోజులు క్లియర్ చేయకపోతే కనుక ఒక 7 రోజుల పాటుకి ఒక నోటీస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పోస్ట్ మ్యాన్ ద్వారా డెలివరీ చేయడం జరుగుతుంది. ఇది 7 రోజులు అనమాట. చేంజ్ ఆఫ్ అడ్రస్ కి 7 రోజులు, రిజిస్టర్ నోటీస్ నాన్ క్లియరెన్స్ కి 7 రోజులు, చేంజ్ ఆఫ్ అడ్రస్ క్లియరెన్స్ ఆఫ్ నాన్ క్లియరెన్స్. ఇక్కడ 15 days ఏంటంటే లాక్ అండ్ కి నాట్ సరెండర్డ్ విత్ ఇన్ 15 days అయితే కనుక డిపాజిట్ ఫోర్ఫిట్ అయిపోతుంది. అలాగే రెన్యూవల్ అప్లికేషన్ కూడా 15 days లో ఆఫ్టర్ ఎక్స్పైరీ 15 days లో పెట్టుకోకపోతే కనుక అతనికి రెన్యూవల్ అనేది జరగదు. 15 days లో పెట్టుకుంటే రెన్యూవల్ అనేది జరుగుతుంది. ఇది ముందే పెట్టుకోలేకపోతే కారణాలకి సాటిస్ఫై అవ్వాలి పోస్ట్ మాస్టర్ గారు. ఓకేనండి. ఇవి గుర్తుపెట్టుకోండి. టేక్ ఎ స్క్రీన్ షాట్. Now let us jump into few MCQs. What practical application type of questions and what is the amount charged for renter of both post box and post bag for a financial year 21-22 when he takes post box and post bag on rent in December 2021. Financial year 21-22 కి ఎంత అవుతుంది రెంట్ అంటున్నాడు. డిసెంబర్ లో తీసుకుంటే 160, 80, 100, 250. Your time starts now. Please post your answer in the comment section if you know it. The answer is 160. 160 ఎలా అంటే ఇక్కడ మనం చూసాం పోస్ట్ బాక్స్ ప్లస్ పోస్ట్ బాక్స్ అన్నాము. ఫైనాన్షియల్ ఇయర్ కి 250, 3 నెలలకైతే 80 రూపాయలని చూసాము. డిసెంబర్ నెలలో నుంచి మార్చి 22 వరకు ఫైనాన్షియల్ ఇయర్ అంటే అదే కదా, డిసెంబర్ లో వచ్చాడు అన్నాడు కాబట్టి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 4 నెలలు. 4 నెలలు అంటే 2-3 నెలల కింద వచ్చేస్తుంది. ఎందుకంటే నెలకు లేదు కాబట్టి 3 నెలలకు 2-3 నెలలంతా 80 × 2 160 రూపాయలు, 160 rupees. నెక్స్ట్, what is the amount charged for renter of post bag for a financial year 21-22 and he takes post bag in the June 2021? 250, 200, 240, 150. Your time starts now. Post box it is taken in 2021 for the financial year 2021 and in the month of June 21. What will be the only post bag has been taken? Anta answer 150. How 150? Here only post box is taken from June 21 onwards. June, July, August, September, October, November, December. అలాగే అంటే 7 నెలలు ఇవి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలలు, 10 నెలలు. 10 నెలల పాటు మార్చి 22 వరకు అంటే 10 నెలలు. జూన్ 21 నుంచి మార్చి 22 వరకు 10 నెలలు. 10 నెలలు అంటే 150 రూపాయలు. ఎందుకని పోస్ట్ బాక్స్ ఒక్కటే తీసుకున్నాడు కాబట్టి 12 నెలల 10 నెలలు అయినా 12 నెలలు అయినా ఒకటే. ఎందుకంటే 150 రూపాయలు పడుతుంది అది కదా. 4 3 12 నెలలన్నా 10 నెలలన్నా ఒకటే అవుతుంది. ఓకే, 150 రూపీస్ అనేది చౌక. నెక్స్ట్, what is the amount charged for renter of post box for a financial year 21-22 when he takes post box on rent in November 2021? 150, 200, 250, 100. Your time starts now. In the financial year 2021-22 in the November month he has taken, what is the rent? The answer is 100 rupees. How 100? Post box ఒక్కటే తీసుకున్నారు ఇక్కడ.
ఎన్నాళ్ళు నవంబర్ అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే 5 నెలలకే తీసుకున్నారు. 5 నెలలు అంటే 6 నెలల లెక్క. 50 into 2 100 rupees. Okay. Next question. What is the amount charged for renter of both post box and post bag for a financial year 21-22 when he takes a post box and post bag on rent in June 21? 250, 320, 240, 150. Your time starts now. 2021 ఫైనాన్షియల్ ఇయర్ కంటే మార్చి 22 వరకు ఎంత అనేది చెప్పాలి. ఎప్పటి నుంచి? జూన్ 21 నుంచి చెప్పాలి. పోస్ట్ బాక్స్, పోస్ట్ బ్యాగ్ కలిపి. ద ఆన్సర్ ఈస్ 250 rupees. ఎట్లా? హౌ 250? ఫ్రమ్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 7 months and 3 months. Total 10 months. For 10 months, how much? It will be equal to 12 months. So it is 250 rupees. Post box plus post bag. Next question. What is the amount charged for a renter of both post box and post bag for financial year 21-22 and when he takes post box and post bag on rent in August 21? 160, 80, 240, 150. Your time starts now. It is from August 21 and financial year is 21-22, both post box and post bag. The answer is 240. How 240? Post box and post bag. From August means August, September, October, November, December. 5 months plus 3 months, 8 months. 8 months means 9 months means 3 into 80. It is 240. Okay. Thank you. How do you like the video? Post your comment in the comment section. Thank you. Next video we will see in the next week.